ఇప్పుడు మాట్లాడచ్చు కదా? సార్ డ్రైవింగ్ లోనే మాట్లాడకూడదు సార్, ఇప్పుడు మాట్లాడొచ్చు సార్. థ్యాంక్స్ ఫర్ ద పర్మిషన్. హలో మేజర్, ఫోన్ చేయదని చెప్పారు కదా. హలో, ఇక్కడ ఆపుతావేంటయ్యా? అలా సైడ్కి వెళ్ళి మాట్లాడుకో. వాట్ ఆర్ యు ష్యూర్? అబ్సల్యూట్లీ సార్. సరే చెప్పు. అదే చెప్పాను కదా సార్, అంతే జరిగింది. ఒక వ్యక్తిని ఆవిడ మీట్ అయ్యారు. ఎవరు? ఇండియనా? అవునవును, ఇండియనే. యాక్టరా? కాదు యాక్టర్ కాదు సార్. మరి ఎవరు? చూడడానికి ఒక సీక్రెట్ మీటింగ్లా అనిపించింది సార్. లాగా ఏంటయ్యా? యూరోపియన్ కాదు, యాక్టర్ కాదు, మరి ఇంకెవరు? సరిగ్గా కనిపించలేదు సార్. అటువైపు తిరిగి నుంచున్నాడు. పొడుగ్గా ఉన్నాడా? పొడుగంటే అదే నార్మల్గా ఉన్నాడు సార్, అదే అందరూ ఉండే హైటే అంతే. షర్ట్ వేసుకున్నాడు సార్. ఓ కలర్ కాషాయ రంగు షర్ట్ వేసుకున్నాడు సార్. కాషాయ రంగా? వాట్ ఈస్ విత్ దీస్ గైస్? వాడు కాషాయ రంగు షర్టే వేసుకున్నాడా? దొంగలబ్బలందరూ కూడా కూడ పలుకున్నట్టుగా కాషాయ రంగు షర్టే వేసుకుంటున్నారేమిటి? నాకేం తెలుసు సార్, ఒకవేళ రిలీజియన్ ఒక కారణం అయి ఉండొచ్చేమో. ఆయన అవన్నీ మనకెందుకు సార్, నేను పెట్టే బేడ సర్దుకుని బయలుదేరడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను సార్. ఇంతలో ఇది నాకు అంటపడింది, మనసు ఒప్పుకోలేదు, మీకు అనవసరంగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేశాను. సారీ సార్. హైదరాబాద్ వచ్చాక డైరెక్ట్గా సారీ చెప్తాను సార్. ఏంటి హైదరాబాద్ కా? వద్దొద్దు, రహస్య మీటింగ్ అని తేలిపోయింది కదా, మరి ఇంకేమిటి? ఇప్పుడే కదా వేడెక్కుతోంది. కోపంగా అన్నారు. ఏంటి మేజర్ చిన్నపిల్లాడిలాగా? ఏదో ఏమీ జరగలేదు కదా నా కోపంతో అన్నాను. ఏమవుతుంది సార్? ఉంటావయ్యా, ఒక చేత ఎలాగా? ఫోన్ మాట్లాడుతున్నా. నిన్ను కాదు మేజర్, పోలీస్ మావని. అవును, ఇలా చూడు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు తిరిగి రావద్దు. హాస్పిటల్ బిల్లే కదా, అన్నీ జరుగుతాయి మేజర్. అవును, ఫోన్లో బ్యాలెన్స్ ఉంది కదా? రైట్, నువ్వు వాళ్ళు ఫాలో అవుతూ ఉండు, నేను నీకు 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. ఇక్కడ ఒకడు పవనకల పుడకలాగా. ఓకే, బాయ్ 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 బాయ్.